సో కాళేశ్వరం రగడ అధికార ప్రతిపక్షాల మధ్యలో రోజు రోజుకు పెరిగిపోతుంది. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే రిటైర్డ్ ఇంజనీర్స్తో పాటు ఇటు బీఆర్ఎస్ లీడర్స్ మీద కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ సూర్యాపేట ఎమ్మెల్యే ఉన్నారు. అన్న, నిన్న కామెంట్స్ చూస్తుంటే, రేవంత్ రెడ్డి కామెంట్స్ చూస్తుంటే మీ రక్తం పారిచ్చి పొలాలు పండిస్తా అని చెప్పేసి చెప్తున్నాడు. మరి రెడీగా ఉన్నారా మీ రక్తం వేయడానికి రైతుల కోసం ఏమన్నా? మేము ఇప్పుడు కొత్తగా రక్తం పారించడానికి ఏం ఇబ్బంది లేదు. వాళ్ళని తెలంగాణలో ఇంచు అభివృద్ధిలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కావచ్చు, కేసీఆర్ చెమట రక్తం ఉన్నాయి. కొత్తగా ఇవాళ రేవంత్ రెడ్డి తెచ్చిపోసి పనిచేయడం లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా మా రక్తంతో కనుక తెలంగాణ పచ్చబడుతుంది అని అంటే మేము సిద్ధంగానే ఉన్నాం. డెఫినెట్గా కేసీఆర్ సైనికులుగా మేము తెలంగాణ ఉద్యమానికి వచ్చినాడే అన్ని ఆశీర్కొని వచ్చిన వాళ్ళు. ఉంటామో పోతామో ఏమవుతుందో తెలియని కాలంలో ఇంత పెద్దగా ఉన్న వీళ్ళ బాసుల కాలంలో ఏమైతే అది అవుతుందని వచ్చినాం. ఆయనని చెప్పండి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం కొరకు వస్తున్నా, ఉన్నాయని పారేసి వస్తున్నా, ఈ లక్ష్య సాధనలో నేను వెనక పోతే రాళ్ళతో కొట్టి చంపమని నేను కూడా చెప్పిండు. వాళ్ళు ఇక అంత ధైర్యంగా చెప్పిన నాయకుడు ప్రపంచంలో లేరు. ప్రతి ఇంచు మీకు తెలుసు, చావు అంచెలో పోయి చివరి నిమిషంలో తెలంగాణ తీసుకొని బయటకు వచ్చిన నాయకుడు కేసీఆర్. ఇవాళ కొత్తగా ఈయన రక్తాలు గారిచ్చేది ఏం లేదు. రేవంత్ రెడ్డి సమైక్య ఆందోళనలకు మొదట నడిచి కాపలాదారుగా ఈయన పట్టుకొని పేల్చిన తుపాకీ తూటాల వర్షానికి అనేక మంది తెలంగాణ బిడ్డలు రక్తాలు కార్చారు. ఈ నెల తల్లి కొరకు రక్తం ఇచ్చారు. ఒకవేళ తప్పకుండా ఇప్పుడు కనుక తెలంగాణ నీళ్ళ కొరకు మరొక పోరాటం చేయాల్సి వస్తే, మళ్ళీ రక్తతర్పణ చేయాల్సి వస్తే మేము సిద్ధంగానే ఉన్నాం, ఏం ఇబ్బంది లేదు. కాకపోతే రేవంత్ లాంటి మూర్ఖుడికి మా త్యాగాల విలువ తెలియదు, మేమేందుకు కూడా తెలియదు. ప్రతిసారి పదే పదే కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడని ఎట్లా వస్తున్నారు? మీరేమో కాళేశ్వరం కరువు వచ్చినప్పుడు దాని ప్రాధాన్యత తెలుసని మొదటి నుంచి చెప్తున్నారు. బట్ అంత మంచిగా మీరు డిజైన్ చేసి కట్టిన కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరాన్ని కూలేశ్వరం అనడం అది పనికిరాదు, అది 1,00,000 కోట్ల గంగల పాలైందని చెప్పేసి గతంలో కూడా కామెంట్స్ విన్నాం కదా. ఇది సమైక్యాంధ్ర వల్ల ఆర్గ్యుమెంట్. తెలంగాణను వ్యతిరేకించే వాళ్ళు, తెలంగాణ అభివృద్ధిని వ్యతిరేకించే వాళ్ళు, ప్రత్యేకించి గోదావరి పైన ప్రాజెక్టులను వ్యతిరేకించే ఒక సెక్షన్ ఏదైతే ఉందో మొదటి నుంచి వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఇది. దాన్ని ఈయన మోస్తున్నాడు వాళ్ళ ప్రతినిధిగా, అంతమించి ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే ఏ ప్రాజెక్టు కానీ ఇప్పుడు ప్రపంచంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళు పడుతున్న క్రమంలో కట్టడానికి వర్షాలతోని వరదలతోని ఫైటింగ్ కాబట్టి సహజంగానే చిన్నవి జరుగుతాయి. ఇవాళ పోలవరం మనకు జ్ఞాపకం లేనినాడు మొదలైంది, ఇప్పటికీ కడుతూనే ఉన్నారు. కేవలం కొట్టుకపోయిందని రిపేర్ల కొరకే 2,700 కోట్లు స్వయంగా కేంద్రమే ఇచ్చింది, అందులో రాసే ఉంది. వీళ్ళు చెప్తున్నది గ్రేట్ ఎన్డీఎస్సీనే కడుతుంది, అది వాళ్ళు కడుతున్నది, దాని పోయిన చైర్మనే ఉన్నాడప్పుడు. కానీ ఇవాళ కాళేశ్వరం పరిస్థితి అది కూడా కాదు. కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ కాదు, కాళేశ్వరం అంటే ఒక రిజర్వాయర్ కాదు. కాళేశ్వరం అనేది అనేక ప్రాజెక్టులు, అనేక రిజర్వాయర్లు, అనేక డ్యాములు, అనేక పంప్ హౌజులు, 100 కిలోమీటర్లు లైన్లు, 100 కిలోమీటర్ల టన్నెల్స్, వీటన్నిటి సమాహారం కాళేశ్వరం. మేము ఇవాళ ఏమంటున్నాం, నువ్వు ఏదైతే కాళేశ్వరం లేదు పోయిందని అంటున్నాము, అదే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇప్పుడు బయటికి తేవచ్చు అని మేము అంటున్నాం. పంపులు ఆన్ చేయమని అంటున్నాం. నువ్వు ఆన్ చేయి, పంపులు ఆన్ చేసేసి, పంపులు నడవకపోతే ఆ మాట మమ్మలను, లేదా నువ్వు పంపులు ఆన్ చేస్తే పైన ఉన్న ప్రాజెక్ట్ కొట్టుకపోతే మాట్లాడదాం. ఇంతవరకు పంపే ఆన్ చేయలేదు కదా నువ్వు వచ్చిన కాంచి. మేము వచ్చే రోజుకు నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇవాళ గూగుల్లో ఇప్పుడు చిన్నపిల్లలు కొట్టినా వస్తుంది. 2023 డిసెంబర్ 7 నాడు ఏముండే సుందిల్ల అన్నారంలో నీళ్ళు ఉన్నాయా లేవా, ఆ తర్వాతనే తీసినరా లేదా, సింపుల్గా అర్థమైపోతుంది. మేము వచ్చినాటికి నీళ్ళు ఉన్నాయా 2 ప్రాజెక్టులలో, ఆ తర్వాత మీరు నీళ్ళు తీసినప్పుడు కూడా మొత్తుకున్నారు చాలామంది ఇంజనీర్లు, అలా తీసి పైకి పోయండి, అవి కిందికి ఎందుకు పెడతారు, పైకి పోయండి అని కూడా. అయినా ఈ మూర్ఖులకు అర్థం లేదు. అన్నిటికీ మించి తెలంగాణ సోయి లేదు, తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ ద్రోహులకు అడుగులో మడుగులొత్తేటోళ్ళు వీళ్ళు. అందుకనే అది వస్తుంది తప్ప. ఇవాళ చూడండి మీరు ఎంత మూర్ఖంగా మాట్లాడతాడు. నేను గేట్లు ఎత్తే ప్రశ్నే లేదు, నేను పంపులు ఆన్ చేసే ప్రశ్నే లేదు,
అని మాట్లాడుతున్నాడు, బిగుసుకొని కూర్చుంటున్నాడు. ఎంతైతే డిమాండ్ వస్తుందో ప్రజల నుంచి, అటు తెలంగాణ ప్రజలు మాకు దూపైతుందా, అటు నీళ్ళు ఉన్నాయి మాకు తీసిపోయేమనంటే, మీ నీళ్ళ కొరకు కరెంటు బిల్లు ఇస్తేనా, మీ దూపతో చావుండ్రి, ఆకలితో చావుండ్రి, నేను కరెంటు బిల్లు ఎడగడతా అని మాట్లాడుతున్నాడు. అంత దుర్మార్గుడు. సో మీరేమో చాలా ఈజీగా చెప్తున్నారు పంపులు ఎత్తి నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పేసి, బట్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు భద్రాచలం మునిగిపోతుంది, భద్రాచలంతో పాటు చుట్టుపక్కల 48 గ్రామాలు మునిగిపోతాయి, ఖమ్మం జిల్లా ప్రజల ప్రాణాలు కూడా మాకు ముఖ్యం అని చెప్పేసి కూడా స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా. మరి ఇంకా నేను కొడంగల్ కొట్టకపోతుంది అనలే, కొడంగల్ కొట్టకపోతుంది, మా హుజురాబాద్ హుజూర్నగర్ కొట్టకపోతుంది అని మాట్లాడలే తెలియదు ఒక నాయలు. తెలివి ఉండాలి కదా కొంచెం అన్న మాట్లాడేటప్పుడు. గోదావరి కెపాసిటీ ఎంత, దాని ముందట ఇవి ఎంత, ఇంట్లో నిలబడే నీళ్ళు ఎంత. ఇంకొకటి కూడా చెప్తున్నాను నేను, నువ్వు నీ నదిలో నుంచి పోతున్న నీళ్ళనే ఎత్తి పైకి తీసుకురమ్మని మేము అంటున్నాం, నువ్వేమంటున్నావు కాదు కాదు అవి మళ్ళీ అండ్లకే పోతాయి తిరిగి అని నువ్వు అంటున్నావు. అండ్ల నుంచే వచ్చే నీళ్ళు అండ్లకి పోతే ఇంకా కొట్టుకుపోయేది ఎక్కడిది? మేము కృష్ణ నీళ్ళని తీసుకొచ్చి అండ్ల కలుపుదాం అనలే కదా, మేము కావేరీ నీళ్ళని తీసుకొచ్చి ఇందులో కలుపుదామని మేము అనలే కదా. గోదావరిలో ఇవాళ పోతున్నాయి 10 టీఎంసీలు. గోదావరి 290 టీఎంసీలను క్యారీ చేయగలిగిన కెపాసిటీ ఉన్న నది. ఒకేసారి 29 లక్షల క్యూసెక్కులను ఇప్పటికీ క్యారీ చేసి చూపించిన నది మనకు 2022లో. దాంట్లో ఇవాళ పోతుంది కేవలం 1,00,000 టన్ క్యూసెక్కులు. మేమంటుంది ఏంది, దాంట్లో నుంచి వెళ్ళి ఒక 20,000 క్యూసెక్కులు పైకి తీసుకొచ్చి మనకు నింపు అంటున్నాం. ఒకవేళ నువ్వు అన్నదే నిజమై ఈ ప్రాజెక్టుకి ఏమైనా జరిగి నీళ్ళు కిందికి వెళ్ళిపోతే కూడా అండ్ల నుంచి వచ్చి నీళ్ళు అండ్లనే కదా పోయేది. నువ్వు నీ ఇంట్లో ఉన్న కుండలో నుంచి వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు తీసేసి మళ్ళీ అండ్లనే పోసినావు అనుకో, కుండ పగిలిపోతుందా, కుండకి ఏమైనా ప్రమాదం అవుతుందా, కుండ పొంగి పొల్లిపోతుందా, ఏమవుతుంది? నీళ్ళు కొట్టుకపోతుందా? మీ ఇంట్లో ఉన్న కుండలో నీళ్ళు తీసి నువ్వు తాగి లేదంటే మళ్ళీ అందులో కుండలో వస్తే నీళ్ళు కొట్టుకుపోతుంది ఎక్కడన్నా. ఈ మూర్ఖులు మాట్లాడేది గది. సో రిటైర్డ్ ఇంజనీర్లకు సంబంధించి కూడా చాలా హాట్ కామెంట్ చేసిన పరిస్థితి. వాళ్ళు తెలంగాణ వాదుల ముసుగులో బీఆర్ఎస్ పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. వాళ్ళని జైల్లో వేయకపోవడమే నేను చేసిన తప్పు, వాళ్ళు చేసిన అవినీతిలో వీళ్ళకు కూడా భాగం ఉంది కాబట్టి అట్లా మాట్లాడుతున్నారనే ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది నిన్న. ఇప్పుడు రేపు ఆయన ఎంటున్న మంత్రి ఎవరన్నా బయటికి వెళ్ళి మాట్లాడితే కూడా ఆయన మీద కూడా అదే మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఎవరన్నా దబ్బుక్కున్న తెలంగాణ మేల్కొని ఎవరైనా మాట్లాడితే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేని కూడా అదే మాట్లాడతాడు. అంటే అధికారం మత్తెక్కినోడు ఎవడైనా తనకు డబ్బా కొట్టేటోడైతేనేమో సరే, లేదంటే ఈ రకంగా భయపెట్టిస్తాము, జైళ్ళల్లో వేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము అని మూర్ఖత్వం. పిచ్చివాడు, అధికారం యొక్క పరిధి ఎంతో తెలియని మూర్ఖుడు. మొదటిసారి చూస్తున్నాడు కాబట్టి అధికారాన్ని ఏదో అనుకుంటున్నాడు తను ఏం చేసినా నడుస్తుందని చెప్పి. ఇట్లా విరవిగిన వాళ్ళు, ఇట్లా చెల్లగిన చాలామంది వేరు. రిటైర్డ్ ఇంజనీర్ల గురించి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ పాపం తగులుతుంది. వాళ్ళు పాపం తెలంగాణ వచ్చినట్టుకే రిటైర్ ఉన్న వాళ్ళందరూ. తెలంగాణ గవర్నమెంట్ మీకంటే ముందు వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు మాకు ఎలాంటి సంబంధం లేదు, అయినా కూడా మమ్మల్ని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది, ఓ పార్టీ కార్యకర్తలుగా ఆ పార్టీకి అంటగట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి, ఈ ఏజ్లో కూడా మేము పనిచేస్తున్నాం, మా ఆత్మ కావాలం తెలంగాణ నీళ్ళ కోసం అని చెప్పేసి మా తపన అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. తెలంగాణ కంటే ముందు రిటైర్ అయ్యారు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు, రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు. వాళ్ళకి పాపం వాళ్ళు ఎంత నిష్కర్మషంగా ఉండేనంటే కేసీఆర్ గారితో ఏదైనా అభిప్రాయ భేదం వస్తే కూడా వాళ్ళు ఓపెన్ చెప్పేటోళ్ళు. వాళ్ళు ఎప్పుడేం బీఆర్ఎస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ కండవలు కప్పలే, లేకపోతే తెలంగాణ భవన్కి ఎన్నడూ రాలే, ఈ 2.5 ఏళ్ళలో కూడా ఎన్నడూ ఇటువైపు రాలే వాళ్ళు ఎన్నడూ కూడా. పాపం వాళ్ళు తెలంగాణ కొరకు తపన పడ్డోళ్ళు, తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇబ్బందులు చూసారు. ఏ రకంగా మోసపోయినాం, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎంత ఇబ్బందులు పడ్డాం, మన నీళ్ళు మనకు కాకుండా కిందికి పోతుంటే మేమే ఆనాడు ఉద్యోగంలో ఉండి బాధపడ్డాం అని చెప్పి బాధపడ్డ వాళ్ళు. ఇవాళ కూడా అదే మున్నయ్యా మంచిగా ఉన్నాయి. మేడిగడ్డ గురించి వాళ్ళు మాట్లాడలే పాపం. మేడిగడ్డ ఆయన కమిషను, కేసులు, వనమూడ వాటి గురించి వెళ్ళి వాళ్ళు ఎన్నడూ కూడా రాలే, మా రిస్కులకు రాలే, మాతో మాట్లాడలేదు, మా గురించి సపోర్ట్గా మాట్లాడలేదు. వాళ్ళు అన్నది ఇలా ఈ కన్నెపల్లిలో నీళ్ళున్నమాట వాస్తవం, దాన్ని ఇప్పుడు ఎత్తుకోవచ్చు మేడిగడ్డతో సంబంధం లేకుండా. సుందిల్ అన్నారం కూడా సేఫ్ ఉన్నాయని చెప్పి మంత్రి చెప్పిండు, వాళ్ళు చెప్పుడు కాదు కదా. మరి మంత్రి ఏంటి చెప్పిండు? మీరు మంత్రిని అడగండి ఒకసారి, పోయి మైక్ ముందట పెట్టి, శాసన మండలిలో మీరు ఇచ్చిన ఆన్సర్ ఇది, మీ సహచరుడు ఆయన పేరు ఏంది కోదండరామ్ గారు అడిగితే శాసన మండలిలో వారు వేసిన ప్రశ్నకు సుందిల్లా అన్నారం ప్రాజెక్టులు సేఫ్గానే ఉన్నాయని మీరే ఇచ్చిన ఆన్సర్ ఉంది ఈ మధ్యకాలంలో. మరి ఇవాళ మీరే మళ్ళీ అవి లేవంటారు ఏంది అనే మాట ఆయన అడుగు, అప్పుడు తెలుస్తుంది. ఇంజనీర్లు కూడా గదే చెప్పారు, మంత్రి గారి మాటల్ని నమ్మే వాళ్ళు కూడా సుందిల్లా అన్నారం సేఫే ఉన్నాయి కదా. అటువంటిప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ అంతా ఇంటాక్ట్ ఉంది, ఎందుకంటే ఆ తర్వాత కూడా ఆన్ చేసిండ్రు, సంవత్సరానికి ఒకసారి ఆన్ చేసి, జనరల్గా 6 నెలలు 3 నెలలకు ఒకసారి
ఓవరాలింగ్ చేస్తారు. కానీ ఇప్పుడు సంవత్సరం నుంచి అది కూడా చేస్తలేరని తెలిసింది మాకు మనం పోయినప్పుడు. ఇంజనీర్లు మొత్తుకుంటున్నారు, సంవత్సరం నుంచి ఇంతవరకు ఆన్ చేయలేదు సార్, వీటి పరిస్థితి ఏమవుతుందో తెలియదు అని కూడా మాట్లాడుతున్నారు. చేస్తే తప్పకుండా చేయాలి, చేస్తే లేదంటే చిన్న చిన్న గ్రీస్ పెట్టాలి, పెట్టి చేస్తారు. చెయ్యాలి, వాళ్ళు అడుగుతుంది అదే పాపం. ఇంజనీర్కి అంతే అన్నారు. దాని కొరకు పాపం వాళ్ళని కూడా నేను మిమ్మల్ని జైలు వేస్తాం, మేము ఇట్లా చేస్తాం, మీకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా, అందరు కలిసి నీకు బెల్ట్ ట్రీట్మెంట్ చేయడం ఖాయం అనుకుంటున్నారు. మరి కాళేశ్వరం సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు లేకపోతే రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినట్టు నేను వినను, ఎన్డీఎస్ఏ చెప్పింది మాత్రమే వింటాను, ఎన్డీఎస్ఏ చెప్పింది మాత్రమే ఫాలో అవుతానని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఎన్డీఎస్సీ అనేది ఒక అద్భుత కల్పన, ఎన్డీఎస్సీ అనేది ఒక మిథ్య, ఎన్డీఎస్సీ అనేది సంబంధమే లేదు, ఎన్డీఎస్సీకి మన ప్రాజెక్టులలో పాత్ర లేదు. ఇప్పుడు నువ్వు కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి నీళ్ళు సుందీల కన్నారం చెల్లి పైకి పట్టుకొస్తే నేను ఏ ఎన్డీఎస్సీ ఆపదు. ఇది ఒక సాకు, అసలు విషయం బయటపడ్డాడు మాటల్లోనే. కరెంట్ బిల్లు కూడా కడతాడు, బోల్డంత కరెంట్ బిల్లు అవుతుందని. తెలంగాణ రైతాంగానికి సాగునీళ్ళు ఇవ్వడానికి, మంచినీళ్ళు ఇవ్వడానికి, హైదరాబాద్ ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వడానికి అయ్యే కరెంటు బిల్లు కట్టడం ఆయనకి ఇష్టం లేదు. 10,000 కోట్ల కరెంటు బిల్లు అయితే మా కమిషన్ పోతుంది, ఇంట్లో 3,000-4,000 కోట్లు వచ్చేది. 30-40% తీసుకుని మనకన్నా కాంట్రాక్టర్లకు ఇస్తే ఆ పైసలు మాకు పైసలు వస్తాయి, ఈ నీళ్ళకి ఇస్తే మాకేమొస్తాయి అన్న దుర్మార్గమైన ధనదాహంతో దాన్ని ప్రారంభం చేస్తలేరు తప్ప మిగతా అన్నీ కూడా ప్రభుత్వం మాట్లాడి శుద్ధబద్ధాలు. సో ఫైనల్గా చెప్పండి, రైతులకు సంబంధించి ఏమైనా ప్రత్యక్ష పోరాటం తీసుకుంటారు? ఎందుకంటే కౌంటర్ ప్రెస్ మీట్లు మీరు దానికి సంబంధించి వాళ్ళు కౌంటర్ ప్రెస్ మీట్లు పెడుతున్నారు, బట్ రైతుల దగ్గరికి ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారా ప్రభుత్వం సంబంధించి? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారు దాన్ని ఆలోచన చేసేసి చెప్తారు. సో ఖచ్చితంగా ఏదైతే కాళేశ్వరం సంబంధించి కన్నెపల్లి పంపుల దగ్గర నుంచి ఆన్ చేసి నీళ్లు లీక్ చేస్తే లక్షల్లో కోట్లలో కరెంటు బిల్లు వస్తుంది కాబట్టి అది నేను చెల్లించలేనని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి ముఖ్యమంత్రి. సో ఖచ్చితంగా ఇప్పటికీ రిటైర్డ్ ఇంజనీర్ల మీద కేసులు పెట్టి భయపెట్టిస్తారని కాదు, రైతాంగానికి కానీ ఇటు హైదరాబాద్ సంబంధించి తాగునీరుకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలి, లేకపోతే రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణ తీసుకుంటే అవసరమైతే కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతారు. దానికి సంబంధించి 2-3 రోజుల్లోనే పార్టీ పెద్ద ఎత్తున కూడా కార్యాచరణ తీసుకొని రైతులకు సంబంధించి కానీ లేకపోతే ఇటు హైదరాబాద్ తాగునీరుకు సంబంధించి ఎలా అన్యాయం జరుగుతుందో ప్రజలకు కానీ ఇటు రైతులకు వివరించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేయబోతుందని చెప్పేసి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం, తెలంగాణ భవన్ నుంచి.